నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 22వ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ బర్త్డే రోజు ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేటప్పుడు చిత్ర బృందం ఒక వీడియో రిలీజ్ చేసింది. సమాంతర ప్రపంచం, పునర్జన్మ అనే కాన్సెప్ట్తో ఈ చిత్ర కథ ఉండబోతుందనే ప్రచారం కూడా ఉంది. ఇక ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లకి చోటున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం మృణాల్ ఠాగూర్, దీపికా పదుకొనే, జాన్వీ కపూర్ పేర్లు చిత్ర యూనిట్ పరిశీలిస్తుందనే వార్తలు వినబడుతున్నాయి. రీసెంట్గా మృణాల్ ఠాగూర్ క్యారెక్టర్కి సంబంధించిన లుక్ టెస్ట్ జరిగిందని, చిత్ర బృందం ఆమె విషయంలో సంతృప్తిగా ఉండడంతో త్వరలోనే ఆమె పేరుని అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. జాన్వీ కపూర్, దీపికా పదుకొనేతో కూడా యూనిట్ సంప్రదింపులు జరిపారని, త్వరలోనే వాళ్ళిద్దరు కూడా లుక్ టెస్ట్లో పాల్గొనబోతున్నారనే వార్తలు సినీ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్తో ఈ ముగ్గురు హీరోయిన్లు స్క్రీన్ షేర్ చేసుకోవడం ఖాయమైతే కాస్టింగ్ పరంగా ఈ మూవీ సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. ఈ ముగ్గురు హీరోయిన్లు తమ ప్రీవియస్ చిత్రాలతో పాన్ ఇండియా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ని సంపాదించారు. ఎన్టీఆర్తో చేసిన దేవరతో జాన్వీ హిట్ని అందుకొని ఇప్పుడు రామ్ చరణ్తో పెద్ది చేస్తోంది. దీపికా పదుకొనే ప్రభాస్ కల్కితో భారీ విజయాన్ని అందుకోగా, మృణాల్ ఠాగూర్ సీతారామం, హాయ్ నానాతో క్రేజీ హీరోయిన్గా మారింది. దీంతో అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టు స్థాయి మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. ఎంటైర్ అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పై అగ్ర నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. నటీనటుల పూర్తి వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. జూలై చివరి వారం లేదా ఆగస్టు ఫస్ట్ వీక్లో షూట్కి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.